అయితే జగ్గారెడ్డి గారు మీరు మధ్యలో ఒక కామెంట్ చేశారు, మీరు ఇప్పుడేమో లైటర్ వేలో సినిమాల వైపు పోతున్నారు, సినిమా చేస్తున్నారు, కానీ ఇంకో 10 ఏళ్లకు నేనే సీఎం అని కూడా ఒక ప్రకటన చేశారు మీరు. నేను అన్నా అందులో తేడా లేదు ఇక. అంటే సినిమా రంగంలో వచ్చిన క్రేజ్ కూడా సీఎం 1 ఇయర్ బ్యాక్ అన్నా వాస్తవమే. సంవత్సరం క్రితం దసరా సంగారెడ్డి దసరా ఫెస్టివల్లో ఓ పనిగా నా గోల్ ఇది అని అన్నా. నా గోల్ 10 ఏళ్ల లోపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నాకు నా ఆలోచనలో ప్రజలకు పంచాలనుకుంటున్నాను. నా గోల్ అది. ఈ గోల్లో 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 9 ఇయర్స్ ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ టర్మ్ పూర్తి చేయాలి ఆయన, ఇంకా 3.5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి, అది అయిపోతుంది. దాని తర్వాత ఆయనకు మళ్ళీ గోల్ ఉంది కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఆయనే ఉండాలని ఆయన లైన్ ఉంది అన్నది. దాని తర్వాత ఏముంది మళ్ళీ ఆయన ఇంకా ఆయన ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు లైన్ లో. అని చెప్తున్నా, ఉన్న రెడ్డిలలో ఫస్ట్ ఆయన, సెకండ్ ఈయన. నేను చాలాసార్లు కూడా అన్నా, సరే ఈ టర్మ్ అయితే ఆయనే ఉంటాడు కదా, రేవంత్ ఈ కంప్లీట్ చేస్తాడు ఆయన, ఇంకో టర్మ్ మళ్ళీ ఆయన ఉంటాడు, నువ్వు కూడా ఉంటావు. ఈ మధ్య ఒక కామెంట్ మీరే విని ఉంటారు, తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఇక తర్వాత వచ్చేదంతా బీసీ సీఎంలే అని ఒక టాక్ నడుస్తుంది బయట, విన్నారా? అంటే ఒకటి అంటే మీ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అన్న కామెంట్ ఇది. నేనేమంటున్నా అంటే ఎవరో అన్నది వదిలేసేయండి, కాంగ్రెస్ పార్టీలో ఈ స్వతంత్రం రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నాడు, అయ్యిండు. ఇంకా కావాలనుకున్నప్పుడు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి లైన్ ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అయితే అక్కడ బట్టి కావాలని ఉంటుంది, లేకపోతే ఇంకెవరికో కావాలని ఉంటుంది. ఏమైనా అవకాశం వస్తే రేపు ఫ్యూచర్ సంగతి చెప్తాను, ఇప్పుడు సంగతి చెప్తలేదు నేను. ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ రావాలనేది ఒక లైన్. ఆ లైన్లో వచ్చేది వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ కాంపిటీషన్. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు, అడిగాడు ఆయనకు అవసరం లేదు, కాంపిటీషన్లు ఉన్నాడు. కొన్ని ఇప్పుడు రోషే గారు అనుకున్నామా, అనుకోలేక ఇప్పుడు ఏం జరిగినా 5 ఏళ్ల తర్వాతనే. 5 ఏళ్ల లోపు ఇవన్నీ ఏముండవు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిందే. అంటే 5 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి గారు మీరు జనంలో ఉండే నాయకుడు, జనంతో కలిసి ఉండే నాయకుడు, కాంగ్రెస్ పాయింట్ చెప్తున్నా. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఈ 5 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు పూర్తి అవుతుంది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ ఉడవాలి కదా నాకు. అవును, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఎవరెవరు అనుకుంటున్నారు అంతా ఉడవాలి. మీ దాకా వస్తుంది. నేను ఎవరు కాంపిటీషన్ కూడా కాదు కదా, అందరు చల్లబడ్డాక నేను దిగుతా రంగంలోకి. దాంట్లో పెద్ద అయితే ఇప్పుడు ఆల్రెడీ నా ఏజ్ 58, నాకు 9 ఏళ్ళు ఏమున్నది, ఇంకా 15 లోపుగా పడతా. అటు ఏమన్నా తేడా వస్తే కాలం నిర్ణయంలో రైట్.